గుంటూరు ప్రజల తాగునీటి కోసం ఏటి అగ్రహారం ఉద్యోగ నగరాల్లో 9 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్స్ పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పురి శ్రీనివాసులతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. పాత వాటర్ ట్యాంక్స్ రిపేర్స్ రావడంతో కొత్త వాటిని త్వరితగతిన నిర్మిస్తామని ఈ సందర్భంగా పెమ్మసాని తెలిపారు. అమృత 2 పథకం కింద కృష్ణానది నుంచి నీటిని తరలించడానికి నూతన ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. అధికారుల పర్యవేక్షణలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కోట్లాది రూపాయల నిధులతో నగరంలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. వాటర్ ట్యాంక్స్ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేసినాయి. ఆ వాగ్దానాల్లో ఒక ముఖ్యమైనది వాటర్. గుంటూరు ప్రాంతం, గుంటూరు చుట్టుపక్కల ఉండేటువంటి విలీన ప్రాంతాల్లో సమగ్రంగా ఈ ప్రాంతానికి నీటిని తీసుకురావటం, ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాల్లో ప్రాపర్గా ట్యాంక్స్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ పర్ఫెక్ట్గా చేయటం. చూస్తే ఇప్పుడు దాదాపుగా 7 ట్యాంక్స్ మన గుంటూరు చుట్టుపక్కల ఉన్నాయి. శారదా కాలనీ కానీ, నెహ్రూ నగర్ కానీ, గుజ్జనగుండ్ల, బీఆర్ స్టేడియం, ఏటి అగ్రహారం, ఉద్యోగ నగర్, ఇట్లా వీటన్నిటిలో దాదాపు 30 సంవత్సరాల క్రితం ట్యాంకులు కట్టారు. ఇవన్నీ ఎలివేటెడ్ స్టోరేజ్ ట్యాంక్స్. ఇవన్నీ మేము మధ్య ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈ ట్యాంకులకు అన్నిటికి పైన కప్పులు పోవటం, అయితే వాటర్ ఒకసారి కప్పులు పోతే ఏమవుతుంది, లైటింగ్ వస్తే ఫంగస్ వస్తుంది లోపల. ఈ విధమైనటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. అందుకని చెప్పి ఆ రోజు మేమందరం తిరిగినప్పుడు వీటన్నిటినీ కొత్తవి బిల్డ్ చేయాలి అని ఎస్టిమేట్స్ వేయించారు. 7 ట్యాంకర్స్ కలిపి దాదాపుగా అప్రాక్సిమేట్గా 5 కోట్లు తీసుకుంటే 35 కోట్ల రూపాయలతోటి ఉన్నవాటినన్నీ మాడిఫై చేయాలనుకున్నాం. ఈరోజు ఏటి అగ్రహారం, ఉద్యోగ నగర్ ఇవన్నీ 4.5 to 4.5 crores తోటి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ నెక్స్ట్ వీక్ బీఆర్ స్టేడియంది అక్కడ చేస్తాం, ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో. ఈ 3 కాకుండా మిగిలిన 4 వాటికి కూడా ఇవన్నీ వర్కులు టెండర్ ప్రాసెస్ అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. వాటికి కూడా త్వరలో టెండర్లు పిలుస్తాం. ఇవి కాకుండా ఇంకొక 2 ఈ ప్రాంతానికి వాటర్ సప్లై చేసే విధంగా 600 HP పంప్స్ ఒక 2 ఉండవల్లి దగ్గర 3.28 crores తోటి ఆ పంపింగ్ మెకానిజంను కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. సో వాటర్ ఇక్కడ రావడానికి ఈజీగా ఉంటుందని. వీటితో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ 1 crore పెట్టి ఇది కూడా ఈరోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అంటే ఇది వాటర్కి సంబంధించింది కాదు కానీ బట్ దాన్ని కూడా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ 15th ఆర్థిక సంఘం నిధుల కింద 1 crore తోటి ఈరోజు అది కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అమృత్ వీటన్నిటిని పెట్టుకొని మనకి దాదాపుగా 370 కోట్ల రూపాయలతోటి వాటర్ కృష్ణానది నుంచి డైరెక్ట్గా వాటర్ తీసుకొచ్చేటువంటి ఒకదాన్ని అప్రూవ్ చేశారు. ఇప్పుడున్న వాటర్ ఉన్నా కూడా అది బ్యాకప్ సస్టైనబుల్ సోర్సు కృష్ణానది. అంటే ఇక కనీసం వచ్చే 50-100 సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా ఆ వాటర్, దానికి కూడా అన్ని టెండర్స్ అన్నీ అయిపోయినాయి. వాటికి కూడా త్వరలో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఈరోజు కాదు అది, వాటిలో కొంత వర్కులకి నెక్స్ట్ టైం శంకుస్థాపన చేస్తాం. ఎంత ఓవర్వ్యూ మీకు ఎందుకు చెప్తున్నాం అంటే ఎంటైర్ గుంటూరుకి ఫ్యూచర్లో వాటర్ సప్లై ఎక్కడా ఇబ్బంది లేకుండా క్లీన్ అండ్ సేఫ్ వాటర్ వచ్చే విధంగా ప్రణాళికలో భాగమే ఇది. ఇందులో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా GMC జనరల్ ఫండ్స్ నుంచి డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా వేరే గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేయొచ్చు ఇవి కూడా. అయితే ఇవన్నీ చేయాలంటే 2 కావాలి. ఒకటి ఇవన్నీ చేయాలనేటువంటి సంకల్పం, అధికారుల్లో ఉన్నటువంటి కోఆర్డినేషన్. మూడోది ముఖ్యంది కాంట్రాక్టర్స్. ఇవన్నీ ఏంటంటే ఇమీడియట్గా మన బిల్లులు డబ్బులు ఇవ్వం వీళ్ళకి. నమ్మకంతో చేస్తే వర్క్ చేస్తే కాంట్రాక్టర్కి మాకు డబ్బులు వస్తాయి, ఇవాళ కాకపోతే రేపైనా మమ్మల్ని పట్టించుకుంటారు అనేటువంటి నమ్మకం అత్యంత ముఖ్యమైనది. ఈ రోజున కూటమి ప్రభుత్వంపై బాబు గారి మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు కాంట్రాక్టర్స్ కూడా ముందుకు వచ్చి వర్క్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పటివరకు వర్కులు జరిగిన వాళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికీ మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా సిస్టమేటిక్గా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు చరిత్రలో లేని విధంగా గుంటూరులో దాదాపు 500 కోట్ల రూపాయలు రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, వాటర్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ వర్క్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు
ఈ సంకల్పాన్ని, ఈ కోఆర్డినేషన్ని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే ముందు వాగ్దానాల మేరకు ఈ రోజున గౌరవ కేంద్ర మంత్రి వర్యులు స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా 24th డివిజన్ అడకా పద్మావతి గారు ఇక్కడ కార్పొరేటర్ ఇక్కడ ఈ రోజున ఎలివేటెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడ శంకుస్థాపన చేసుకుంటున్నాం. దీనిది 16 లక్షల లీటర్లు కెపాసిటీ ఉంటుంది. అట్లాగే దీని బడ్జెట్ 4.5 crores. దీనివల్ల స్థానికంగా ఆకులబారి తోట, అంకమ్మ నగరు, శాంతి నగరు, ఏటి అగ్రహారం 0 to 20 లైన్స్, శివరాం నగరు, ఫాతిమా నగరు, మహబూబ్ నగరు, గాంధీ నగరు ఎక్కడా కూడా ఈ ప్రాంత ప్రజలకి నిత్యం ప్యూర్ డ్రింకింగ్ వాటర్ సరఫరా అయ్యే దాంట్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఒక సంకల్పం పెట్టుకొని కేంద్ర మంత్రి వర్యులు ఈ గుంటూరు మొత్తం ఆయన లాస్ట్ 1.5 months బ్యాక్ విజిట్ చేశారు. ఆల్ స్టోరేజ్ ట్యాంక్స్ ఎక్కడెక్కడ ప్లాన్ చేయాలి ఏంటని దానిలో భాగంగా అట్లాగే కృష్ణానది దగ్గర నుంచి అడిషనల్గా స్టోరేజ్ ఎంత వాటర్ తీసుకురాగలం అక్కడ కూడా పైప్ లైన్ సిస్టమ్ మార్చి అనదర్ 2 motors పంపిస్తే ఎంత MLT వాటర్ అడిషనల్గా గుంటూరు టౌన్కి వస్తుంది, దానివల్ల ఎంత మనం ప్రజలకి ఎక్కువ సమయం ఇవ్వగలం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.5 కింద 375 కోట్లు శాంక్షన్ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అది డైరెక్ట్గా కృష్ణానది నుంచి తక్కిలపాడు రిజర్వాయర్ దగ్గర నుంచి అటు నుంచి ఏటుకూరు వెళ్ళి బొడంపాడు ఇవన్నీ కూడా కవర్ అవుతుంది. అంటే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికి కూడా రానున్న కాలంలో ఎటువంటి త్రాగునీటి సమస్య లేకుండా ఉండటం కోసం ఇవాళ ఉద్యోగనగర్లో కానీ అట్లాగే రేపు జరగబోయే ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో కానీ ఈరోజు ఒక్కరోజే 2 ట్యాంకులు కలిపి 9 crores బడ్జెట్ శాంక్షన్ చేశారు. ఆల్రెడీ కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. భోగేశ్వరరావు గారిని కాంట్రాక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన చాలా వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఈ వాటర్ ఎలివేటెడ్ ట్యాంక్స్ కట్టడంలోని ఆంధ్ర రాష్ట్రంలోనే ఆయన ఇంజనీర్గా రిటైర్ అయ్యి ఈ ప్రజలకి ఎట్లా చేయాలి ఈ డిజైన్స్ అన్నీ కూడా ఎక్కడైతే వాటర్ ప్రూఫింగ్లో కూడా ఆంధ్రాలోనే అతనే చాలా స్పెషలిస్ట్గా ఎక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ బిల్డింగ్స్ ఉన్నా కానీ అవన్నీ రిఫర్ చేస్తారు. ఎస్సీ పంచాయతీరాజు కానీ ఎస్సీ ఇరిగేషన్ వాళ్ళు కానీ అన్ని డిపార్ట్మెంట్స్కి కన్సల్టెంట్గా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో అతి త్వరలో కూడా ఈ ట్యాంక్ కంప్లీట్ చేసి ప్రజలు నీటికి ఇబ్బంది లేకుండా అందుబాటులోకి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.